సౌమ్య కుటుంబాన్ని యాదగిరిపల్లిలో నేడు పరామర్శించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అమెరికా నుండి సౌమ్య పార్థివ దేహాన్ని వీలైనంత తొందరగా ఇండియాకు తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లుగా తెలిపారు. అమెరికాలోని తానా తెలుగు సొసైటీ వారితో మాట్లాడడం జరిగిందని తెలిపారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న సౌమ్య తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులను ఓదార్చి ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. अरे మేము ఇక్కడ కూర్చో మార్కెట్ లో చేస్తా ఆకలి అవుతుంది. ఓకే నేను సీఎం గారికి ఇక ప్లేస్కి రెండు పంపిణీ రిటర్ను. అవునవును వచ్చినాయి. అయితే అక్కడ టీమ్ మేడ్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. అవును వాళ్ళు కూడా ప్రాసెస్ చేస్తున్నారు. టీమ్ మేడ్ వాళ్ళు టీమ్ మేడ్ వాళ్ళు ప్రాసెస్ చేస్తున్నారు. రాత్రి మాట్లాడారు వాళ్ళతో. ఇంకా మనం స్పీడప్ చేయాలంటే ఇంకేమైనా ఎవరికైనా మంత్రి గారికి ఇట్లా అని చెప్పాలా? ఏం లేదు సార్, మనము ఈరోజు విశాఖపట్నం ఢిల్లీకి ప్లస్ అక్కడ మన ఇండియన్ కన్సులేట్కి రాబోతున్నాము. సాయంత్రం వరకు మీకు కాపీ పెడతాను నేను. రాయండి, మేము అవసరం ఉంటే ఫోన్ చేయమంటే నేను కూడా చేస్తాను. కొంచెం తొందర ప్రాసెస్ అయితే చూడండి, రైట్ సార్. డిలే కాకుండా చూడండి. రైట్ సార్, కానీ 5 to 7 వర్కింగ్ డేస్ అయితే పడుతుంది సార్. ఫ్యామిలీ మెంబర్స్ నా నెంబర్ ఇవ్వండి, నేను కాంటాక్ట్ లో ఉంటాను. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ తోటి మాట్లాడుతున్నా, వాళ్ళ ఇంటికి వచ్చిన. ఓకే ఓకే, వాళ్ళకి చెప్పండి సార్. ఇంకోటి మనం ఎయిర్పోర్ట్ లో కూడా ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి విల్ కోఆర్డినేట్ రిలీజ్ చేయడం కానీ బాడీ వచ్చినప్పుడు పోలీసులో ఎన్ఓసి కానీ మనం ఐ విల్ కోఆర్డినేట్. ఓకే, కొంచెం స్పీడప్ చేయండి. రైట్ సార్. ఓకే, థ్యాంక్ యూ. రైట్ రైట్. ఒక అమ్మాయి ఏమో ఆన్లైన్ వర్క్ చేసుకుంటారు, ల్యాప్టాప్ పెట్టుకుంటారు. సరిగ్గానే 10 minutes షాప్లో ఎట్లా కొట్టేసింది యాక్సిడెంట్? అట్లా రోడ్డు మీద ఎట్లా? మినిమం అక్కడ 120-140 వాకి ఎందుకు పోయింది పాప? రోడ్ ఇట్లా క్రాస్ అయింది. ఫుట్పాత్ నుంచి సిస్టమ్ ఏంటంటే సిగ్నల్ పడ్డప్పుడు వెనక వాక్ చేయాలి. చెప్తున్నా డీటెయిల్స్ ఏమైనా చెప్పారా? ఓన్లీ యాక్సిడెంట్ అంతా ఉంటాయి. రోడ్ క్రాసింగ్ వల్ల ఇది వచ్చింది. వీళ్ళు కూడా పొద్దునడితే గవర్నమెంట్ కూడా సాయం చూపిస్తారు. అమ్మ బాధపడక.